మనం ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. మనతో పాటు అడ్వకేట్ మధు శర్మ గారు ఉన్నారు. సార్, కేసు ఏం ఫిర్యాదు చేశారు అసలు ఇవాళ? ప్రీతి గారు, ఉదయ్ గారు వచ్చారు. ఇవాళ ప్రీతి ఉదయ్ని కూడా మేము పోలీసు వారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఈ అమ్మాయి లావణ్య వల్ల ఎలా డ్రగ్ అడిక్ట్ అయ్యి తన జీవితం నాశనం చేసుకోవాల్సి వచ్చింది, తను ఎలా మళ్ళీ మారాల్సి వచ్చింది, ఈ అమ్మాయి ఎలా ఆడపిల్లల్ని హింసిస్తుంది, ఎలా ఇబ్బందులు పడుతుంది అనే అంశం మీద మాత్రమే స్పష్టంగా పోలీసు వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవాళ చిలికి చిలికి గాలివాన అయినట్టుగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రాజ్ తరుణ్ మీద చేస్తున్న అలిగేషన్స్లో ఆవిడ రెండు చెప్తుంది. రాజ్ తరుణ్ని పెళ్లి చేసుకున్నానని చెప్తుంది, రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకుంటాడని ఆవిడ చెప్తుంది. అంటే ఆవిడ నోటికి ఏది ఇష్టం వస్తే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. సో ఇది కంప్లీట్లీ ఈ కేసు ఈజ్ రిలేటెడ్ టు ది తెలంగాణలోనే ఉన్నటువంటి పెద్ద డ్రగ్స్ కేసుకి రిలేటెడ్. సో ఇది ఏదైతే టిఫిన్ సెంటర్ హైదరాబాద్లో వెలికి చూసి డ్రగ్స్ వివాదం పెద్దదైందో దాంట్లో లావణ్యకి ఉన్నీత్ రెడ్డి అలియా సింటుకి ఉన్న సంబంధాలు ఎలా ఉన్నాయి, తను ఎవరెవరి వల్ల అంటే తను ఎవరెవరిని టార్గెట్ చేసింది, ఎవరెవరిని టార్చర్ చేస్తుంది, ఎవరెవరిని మానసికంగా క్షోభ పెడుతుంది, ఎవరన్నా రిలీజ్ చేస్తామన్నా, వీడియోస్ చేస్తామన్నా, ఏదైనా చేస్తామన్నా ఎంత హింసకు గురి చేస్తుందనే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పోలీస్ వారికి చెప్పడం జరిగింది. సో వాళ్ళిద్దరూ ఇవాళ ఏదైతే పిల్లలిద్దరూ వచ్చారో, ప్రీతి అని ఉదయ్ వచ్చారో, వాళ్ళిద్దరూ దే ఆర్ ద మెయిన్ విట్నెసెస్ అవ్వబోతున్నారు. పోలీస్ వారికి కూడా వాళ్ళు పూర్తిగా సహకరిస్తారు. ఏ సమయంలో వాళ్ళు పిలిచినా, ఇన్వెస్టిగేషన్కి వచ్చినా ఆధారాలు చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఆ పిల్లల్ని కూడా తను బెదిరించి నానా రకాలుగా హెరాస్మెంట్కి గురి చేసిన విషయాన్ని కూడా వాళ్ళు చూపించడం జరిగింది. వాళ్ళకి మెసేజ్లు పెట్టి చిత్రీకరించి నానా హింసలకు గురి చేస్తుంది. సో దీన్ని మేము ఆల్రెడీ లీగల్గా బ్యాటిల్ చేస్తూనే ఉన్నాము. మా లీగల్ బ్యాటిల్ కంటిన్యూ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము తగ్గేదే లేదు. అరవడాలు, గోల చేయడాలు, చికాకు చేయడాలు మా దగ్గర ఉండవు. సో ఈ డ్రగ్స్ కేసుని అంటే రాజ్ తరుణ్ ఆన్ స్క్రీనే కాదండి, హీ ఈజ్ అ రియల్ హీరో ఇన్ ద రియల్ లైఫ్. ఇంకోటి తను చాలా యువతకి మార్గదర్శకంగా ఉండి డ్రగ్స్ని ఎంకరేజ్ చేయకపోవడం వల్లే, కేవలం రాజ్ తరుణ్ డ్రగ్స్ని ఎంకరేజ్ పోకపోవడం వల్లే తను టార్గెట్ అయ్యాడు. ఇవాళ రాజ్ సింగ్ మరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ కాకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి మనకుంది. అంటే రాజ్ తరుణ్కి విపరీతమైన ప్రాణహాని ఉంది డ్రగ్స్ కేసులో. అంటే వీళ్ళు ఈ అమ్మాయి జీవితం, ఈ అమ్మాయి సంగతి అంతా తెలుసు కాబట్టి తను బయట పెడతాడేమో. అప్పుడు అంటే తిను వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో 2 ఏళ్ళ రాజ్ తరుణ్తో ఉండి మళ్ళీ వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు మస్తాన్ సాయి మీద కేసులు పెట్టి మస్తాన్ సాయిని సాధించి నానా యాగీచ చేసి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి తన ఇష్టానుసారం ఇప్పుడు కేసులు పెడతాను, రాజ్ తరుణ్ ఇబ్బందులు పెడతామంటే మేము ఎవరం చూస్తూ ఊరుకోము. ఇందులో అసలు సమస్య లేదు. మేము వెళ్ళేది ఒకటే, లీగల్గానే ప్రొసీడ్ అవుతాం. We will proceed very legally. ఏదైతే ఉందో we are going with the documents and the evidences. వీటితోనే మేము క్లియర్గా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంకోటి సార్, ఇప్పుడు ప్రీతి గారికి కానీ, ఉదయ్ కానీ ఆ లావణ్య గారు చాలా రోజుల నుంచి పరిచయం. ఇన్ని రోజుల నుంచి కేసు పెడదాన్ని బయటికి రాని వాళ్ళు ఈ రోజు ఎందుకు బయటకు వచ్చారు? చక్కటి ప్రశ్న అడిగారు. ఎందుకు అంటే ఈ పిల్లల ఉదయ్ మొబైల్ ఫోన్ని లావణ్య అనే అమ్మాయి స్నాచ్ చేసేసి తీసేసుకొని దాచిపెట్టి వాళ్ళని నానా హింస పెట్టము, ఇబ్బంది పెట్టము, వాళ్ళని బెదిరింపులకు గురి చేయడం. ఎప్పుడైతే రాజ్ తరుణ్ తరఫున మేము అనే వాళ్ళ ముందుకు రావడం జరిగిందో ఈ పిల్లలు వాళ్ళు ముందుకు రావడానికి కూడా రెడీ అయ్యారు. అంటే వాళ్ళకి ధైర్యం చెప్పడం. ఇవాళ కేసు ఇచ్చినా ఇవాళ వాళ్ళని ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే విట్నెసెస్కి, డ్రగ్స్ కేసులో ఇవాళ తెలంగాణలో డ్రగ్స్ కేసులో ఉన్న విట్నెసెస్కి కూడా ప్రాణహాని ఉంది. సో వాళ్ళకి ఏమైనా కావచ్చనే ఉద్దేశంతో త్వరలోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాజ్ తరుణ్తో పాటుగా వాళ్ళు కూడా మీడియా ముందుకు వస్తారు, జరుగుతుంది. ఎందుకు రాజ్ తరుణ్ డ్రగ్స్కి అగెనిస్ట్గా ఇంత ఫైట్ చేస్తున్నాడు అంటే తను అసలు అలాంటి సంఘటనల్ని, అలాంటివి యువతకి అలవాటు చేస్తానంటే ఇష్టపడదు. ఎందుకంటే హీఈస్ ఎ డౌన్ టు ఎర్త్ హీరో. చాలా కష్టపడి కింద నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇలాంటివి ఎంకరేజ్ చేయమన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇష్టపడతారండి? వాళ్ళు ఎందుకు ఇష్టపడతారు? సో కాబట్టే అతను ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోయి కూడా కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడో తను ఉన్నదే 2 ఏళ్ళు, ఆల్మోస్ట్ తను రాజ్ తరుణ్ నుంచి దూరం జరిగి 7-8 ఏళ్ళు అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నువ్వు ఈలోపే మస్తాన్ సాయిని లవ్ చేసి, మస్తాన్ సాయిని ప్రేమించాను, నీ లవ్ని యాక్సెప్ట్ చేసి లెటర్లు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ నువ్వు అగెనిస్ట్గా రాజ్ తరుణ్కి వస్తానంటే వీ డోంట్ టాలరేట్ ద థింగ్స్ అండి. అందులో మాత్రం ఉండదు. ఇది వీఆర్ గోయింగ్ విత్ ఎ వెరీ లీగల్ ప్రొసీజర్ అండ్ వీ విల్ ప్రొసీడ్ టు ద కోర్ట్ ఆఫ్ లా. మాకు కోర్టుల మీద నమ్మకం ఉంది, న్యాయం మీద నమ్మకం ఉంది. జస్టిస్ ఫర్ రాజ్ తరుణ్ టు బి హ్యాపెన్. ఇంకోటి సార్, నేను డిబేట్లో శేఖర్ భాష గారిని చెప్పుతో కొట్టడం జరిగింది లావణ్య గారు. అసలు ఎందుకని? ఇంకోటి, శేఖర్ భాషకి కేసుతో సంబంధం ఏంటి? రాజ్ తరుణ్ గారు డబ్బులు తీసుకొని చేస్తున్నాడని చెప్పి అంటుందామే ఎలిగేషన్స్. ఎస్, వండర్ఫుల్ క్వశ్చన్. శేఖర్ భాషకి ఈ కేసుతో సంబంధం ఏంటి? ఈ డిబేట్లో కూడా చెప్తూ కొట్టడం జరిగింది. ఇవాళ శేఖర్ భాష అనేవాడు చేసిన పాపం ఏంటి? ఫస్ట్ చెప్పండి. ఏం మాట్లాడకూడదు శేఖర్ భాష? శేఖర్ భాష ఇందులో చేసిన తప్పేంటి? క్లియర్లీ శేఖర్ భాష కోసం మేము వీ హ్యావ్ డన్ ద బ్యాక్గ్రౌండ్ వర్క్. మేము కావాల్సిన ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేశాము. ఎందుకంటే మేము కూడా అదే చెప్తాం. ఇవాళ మొన్నటి వరకు మీడియాలో ఫ్రంట్ రోలో ఓన్లీ శేఖర్ భాషనే ఉన్నాడు. ఎందుకంటే ప్రాపర్ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడానికి ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు పూర్తి ఎవిడెన్స్లతో మాత్రమే మేము పోలీస్ వారిని అప్రోచ్ అవుతున్నాం. సో ఈ పూర్తి స్థాయి ఎవిడెన్స్లన్నింటినీ మేము ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేసి తీరుతాము. శేఖర్ భాష ఈజ్ ఫైటింగ్ ఫర్ ద గుడ్ సోషల్ కాజ్ అండి. అగెన్స్ట్ ది డ్రగ్స్ ఫైట్ చేయడానికి శేఖర్ భాష ఈజ్ నాట్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ అయి ఉండాలి కదా. ఇప్పుడు మీరు భారతీయ మీడియా ఈజ్ అగెన్స్ట్ డ్రగ్స్ ఆర్ నాట్? డ్రగ్స్ని కన్జ్యూమ్ చేయమని మీరు ప్రోత్సహిస్తారా? అగెన్స్ట్ కన్జ్యూమేగా. అంటే భారతీయ మీడియా ఫైట్ చేస్తుంది కదా. అంటే మరి భారతీయ మీడియాకి లావణ్యకి సంబంధం ఏంటి?
భారతీయ మీడియాకి లావణ్యకి సంబంధం ఏంటి మరి? అంటే ఇవాళ డ్రగ్స్ కోసం ఎవరు ఫైట్ చేసినా సరే మీరు వాళ్ళకి ఎగనెస్ట్ ఉందని చెప్పేసి అంటకట్టేస్తారు. మీ భాగోతాలు బయటికి రాకూడదు, మీరు పెడ్లర్గా ఉన్నవి రాకూడదు, మీరు కన్స్యూమర్ అనే విషయం బయటికి రాకూడదు, మీ ఇష్టానుసారం ఏది పడుతుంది అంటారంటే ఊరుకోము. ఇప్పుడు ఉదయ్ ప్రీతి అసలు మీడియాతో మాట్లాడడానికి ఎందుకు నిరాకరించారు? ఎందుకు మీరు వాళ్ళని పంపించారు? లేదు, ఉదయ్ ప్రీతి వస్తారండి, మీకు ఖచ్చితంగా మేము మీడియా ముందుకి వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తాము. మీరు కావాల్సిన స్టేట్మెంట్స్ తీసుకుందరు. తను ఎలా సఫర్ అయింది, ఆ పిల్ల కూడా పాపం కొంత ఇప్పుడే కోలుకుంటుంది డిప్రెషన్ నుంచి. సో తను ఖచ్చితంగా 100% ప్రీతి విల్ కమ్ బిఫోర్ ద మీడియా, ఇందులో అయితే సందేహం లేదు. ఇవాళ కొన్ని రోజులు తనకి కొంచెం థ్రెట్ లెవెల్స్ కొంచెం ఉన్నాయి, తను విపరీతంగా బెదిరిస్తున్నారు. సో ఈ బెదిరింపులకు తనని కొంచెం సేఫ్ సైడ్ ఉంచాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నాట్ ఓన్లీ ఆన్ మధు, నాట్ ఓన్లీ ఆన్ లాయర్ మధు గారు, లేదా శేఖర్ భాషా గారి మీద, లేదా రాజ్ తరుణ్ గారి మీద ఉన్న బాధ్యత కాదు. ఇట్స్ అగెనెస్ట్, వీఆర్ ఫైటింగ్ అగెనెస్ట్ సోషల్ ఈవల్. ఇవాళ సామాజిక భూతమైనటువంటి డ్రగ్స్కి అగెనెస్ట్గా ఫైట్ చేస్తున్నాం కాబట్టి ఈ బాధ్యత అందరిపైన ఉంది. సో మీడియా కూడా ప్లీజ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఉదయ్ని ప్రీతిని కాపాడుకోవాలి డ్రగ్స్ కేసులో మనము. వాళ్ళు చాలా కీలక ఆధారాలు, వాళ్ళు చాలా మెయిన్ విట్నెసెస్. వీళ్ళ మీద అంటే ఉదయ్ మొబైల్లో చాలా తను లావణ్య దాచేసి ఏవో ప్రైవేట్ వీడియోస్ రిలీజ్ చేస్తామని బెదిరించినా ఇందులో బెదిరేది లేదు. ఆ పిల్లలు ఇచ్చే విట్నెస్ని మేము ప్రొడ్యూస్ చేస్తాం. థ్యాంక్ యూ సార్.